Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ 2023 చూద్దామండి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఆర్ ఎనీ అదర్ స్టేట్ ఎగ్జామ్ కూడా ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడైతే రిపోర్ట్ చదువుతామో అప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే దాన్ని ఎవరు రిలీజ్ చేశారు అండ్ అది ఎన్ని సంవత్సరాలకు రిలీజ్ అవుతుంది, దానిలో పార్ట్నర్స్ ఎవరున్నారు, కాంట్రిబ్యూటర్స్ ఎవరున్నారు, ఆ రిపోర్ట్ ఏం చెప్తుంది అనేది మనం ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంట? వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్, WMO, రిమెంబర్. ఓకేనా? అండ్ ఇట్ రిలీజెస్ ద అన్యువల్ రిపోర్ట్. ఓకే, అన్యువల్ రిపోర్ట్. అండ్ మరి ఇది ఏం చెప్తుంది అంటే డీటెయిలింగ్ ద స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ క్లైమేట్ యొక్క ఏ విధంగా ఉంది అనే దాన్ని చెప్తుంది. మరి ఈ రిపోర్ట్ లో కొలాబరేటివ్ ఎఫెక్ట్ అండ్ పార్ట్నర్స్ ఎవరున్నారు అని అంటే ఇక్కడ చూడండి, UN ఆర్గనైజేషన్ అండ్ నేషనల్ మెటరాలజికల్ హైడ్రోలాజికల్ సర్వే NMHS అండ్ ఇంకెవరంటే వేరియస్ గ్లోబల్ డేటా అనలిటికల్ సెంటర్స్ ఉన్నాయి. మరి వాట్ ఆర్ ద నోటబుల్ కాంట్రిబ్యూటర్స్? ఇక్కడ మనకి కాంట్రిబ్యూటర్స్ ఎవరున్నారు నోటబుల్ అంటే WCRP. సో వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ WCRP అంటే వరల్డ్ క్లైమేట్ రీసెర్చ్ ప్రోగ్రామ్. రిమెంబర్ దిస్, ఇంపార్టెంట్. నెక్స్ట్ GAW అంటే ఏంటంటే గ్లోబల్ అట్మాస్ఫియరిక్ వాచ్. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ క్రియోస్ఫియరిక్ వాచ్. And after that, Copernicus Climate Change Service operated by whom? ECMWF. Remember this. మరి ఈ రిపోర్ట్ లో మనం కీ ఫైండింగ్స్ ఏం చూడొచ్చు? చూడండి, రికార్డ్ బ్రేకింగ్ హీట్ అంటే ఇప్పుడు ఈ 2023లో ఇక్కడ హీట్ అనేది రికార్డ్ బ్రేకింగ్ గా ఉందని చెప్తున్నారు. అయితే 2023 తీసుకున్నప్పుడు ఇట్ ఐడెంటిఫైడ్ యాజ్ ద హాటెస్ట్ ఇయర్ ఆన్ రికార్డ్. రిమెంబర్ దిస్. And this year also marked as the warmest 10-year period. Okay, warmest 10-year period ever recorded. ఇప్పటి వరకు 10 years period లో ఇంత హీట్ ఎప్పుడు రికార్డ్ అవ్వలేదని చెప్తున్నది. అండ్ నెక్స్ట్ వైడ్ స్ప్రెడ్ మెరైన్ హీట్. మరి మెరైన్ హీట్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, నియర్లీ 1/3 ఆఫ్ ద గ్లోబల్ ఓషన్ అనేది ఎక్స్పీరియన్స్ ద మెరైన్ హీట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. మెరైన్ హీట్ వేవ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఓకేనా? ఇక్కడ చూడండి, 90% ఆఫ్ ద ఓషన్స్ అనేవి ఎన్కౌంటర్ టు హీట్ వేవ్స్ అనేవి తగిలాయని చెప్తున్నారు. తర్వాత అన్ప్రెసిడెంటెడ్ గ్లేషియర్ లాస్. మరి ఇప్పుడు హీట్ ఎక్కువ అయితే గ్లేషియర్ కూడా లాస్ అవుతుంది కదా, అవి కరిగిపోతాయి కదా. సో అది కూడా ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మోస్ట్ ఎక్స్టెన్సివ్ ఐస్ లాస్ సిన్స్ 1915 నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు అంటే ఈసారి ఉన్న హీట్ కి ఎక్కువ లాస్ అయింది అని, అంటే గ్లేషియర్ లాస్ అనేది ఎక్కువ జరిగిందని చెప్తున్నారు. తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ గ్రోత్ అనేది తీసుకుంటే ఇక్కడ పాజిటివ్ డెవలప్మెంట్ ఉంది. ఎందుకనంటే హీట్ ఎక్కువగా ఉంది కాబట్టి. సో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది మనము ఇక్కడ 50% కంపేర్ చేసుకుంటే 2022కి ఇది ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఉన్నదని మనకు చెప్తున్నారండి. సో దిస్ ఇస్ ద State Global Climate Report. Remember this. Okay. So thank you so much for watching. If you like the video,